నూతన భాగవతము కూర్మావతారం అమరన్ లోకహితార్థమంచు నభవుండౌగాకయం చాడెబోయమరుల్ భీతిని మృంగవేయనిరి ఓ అంబోజ గర్భాదులందముగా వన్హర లెమ్ములెమ్మనిరి ఓతా జ్యోతి కన్గంటనయ్యమ ప్రాణేశ్వరునిట్టు మృంగుమని అయ్యుగ్రాణల జ్వాలలన్. భయం చెంది అమరత్వం కోరుతున్న దేవతలు ఆలాహలాన్ని మృంగు అని కోరారే అనుకో. పద్మం గర్భంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగవారు తమను కాపాడటానికి పూనుకోవయ్యా హర అని వేడుకున్నారే అనుకో. ఆ పరమశివుడు లోకాలకు మేలు జరుగుతుంది కదా అని సరే అన్నాడే అనుకో. తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడు ఆది అన్నది లేనివాడు కావచ్చు అనుకో. అయినా పార్వతీదేవి కంటి ఎదురుగా భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడిన ఆలాహలాన్ని చూస్తూ మృంగు అని ఎలా చెప్పిందయ్యా అని సుఖమహర్షిని పరీక్షన్ మహారాజు ఈ విధంగా అడుగుతున్నాడు అని ఈ పద్య భావం. ఇలా అడిగిన పరీక్షిత్ మహారాజుతో సుఖమునీంద్రుడు ఇలా అన్నాడు. మృంగిడివాడు విభుండని మృంగిడిది ఘరలమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మృంగిడివాడు విభుండని మృంగిడిది గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఆమె సర్వమంగళ కదా మరి. అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడా లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి ఆలాహలాన్ని మింగుమని పరమశివునికి చెప్పింది. ఇది అసామాన్య శబ్దార్థ సౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్నీ దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది? భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా? అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకున్నావిడ.